పోలీస్ స్టేషన్లో కోడి పంచాయతీ. అవును, మీరు విన్నదే నిజం. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణం దగ్గర గొల్లగూడెంలో జరిగిన ఓ అసాధారణ ఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గంగమ్మ తన కోడిని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు. రాకేష్ అనే వ్యక్తి గింజలు తింటుందని కోడిని కర్రతో కాళ్లు విరగ్గొట్టాడు. రాకేష్ పై గంగమ్మ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు విషయాన్ని సర్ది చెప్పేందుకు ట్రై చేస్తే గంగమ్మ కఠినంగా శిక్ష పరాలి, కోడి మీద ఆగడాలు సహించా అని పట్టుబట్టేశారు. ఇప్పుడు ఈ కోడి పంచాయతీ నకిరేకల్ స్టేషన్కే కాదు, సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ఎట్లా ఎందుకు కొట్టిండు? మా ఇల్లు ఇగో ఇలా పెండింగ్ పడిలు వాడుకున్నాం. మా ఇల్లు బయట కట్టేస్తారు. ఆ గడ్డి బయట కడిపోయి గడ్డి బయట గడ్డి వేస్తే గడ్డిగా ఉంటుంది. ఆ అవసరం కట్టి తీసుకొని గ్యాస్ అట్నే కూర పట్టుకోండి. ఇప్పుడు ఆడి తీసుకొచ్చిన నేను చూడకుండా ఏమో మరి ఏమొచ్చిందో చూడండి. వాడిని మేము ఎట్లా అంటాం, పండ్లతో మేము ఇద్దరం ఆడనే ఉన్నాం. మిగల వాళ్ళం మేము చూస్తుంటేనే. ఇప్పుడు ఆ కోడిని ఆడి తీసుకొచ్చిన ఇప్పుడు ఈడికే పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఏం చేయాలి? కోడి మీద ఏం చేస్తారంటే ఏం చేస్తారు? నవ్వు వస్తుంది కదా ఈ సార్లకు. మా పరిస్థితి ఇట్లుంది, వాళ్ళకు నవ్వు వస్తుంది. ఎందుకు వచ్చింది కోడి, ఏమి దిగ్గొచ్చింది కోళ్ళు ఉండవు ఆ ఊరు అన్నప్పుడు ఉంటాయి. మరి పసులన్నా చేయం తింటే ఆడ కట్టేస్తారు. ఆ తిన్న పాయమాలు కట్టించుకుంటారు. మరి ఈ కోడి కూడా మరి ఆ పాయమాలు కట్టించుకోక తిరగొచ్చిండుగా. అంటే దానికి దండగా కట్టి ఏమంటావా, కేసు పెట్టమంటావా? దండగా నాకు దండు వద్దే వద్దు. దానికి ఒక శిక్ష ఎందుకు వచ్చింది, ఏమిటి వచ్చింది, మళ్ళీ ఈ తాప పాలు పెరుగుకోకుండా నా జోలికి రాకుండా కేసే పెట్టాలి. దానికి ఎంత నాకు దండగా దళగవాడ దండగా నాశనం అయిపోయింది. దండగా మూడు నష్టం కానీ మాకు ఆ దండగా సరే పొద్దున